నా పేరు పేలా ప్రేమ్ కిరణ్, విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్ విభాగ అధ్యక్షుడిని. 3 రోజుల క్రితం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాలంటీర్ విభాగ అధ్యక్షులైనటువంటి సోదరులు నాగార్జున యాదవ్ గారిని అక్రమ అరెస్టు చేసిన వైనం మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఇది చూశాక మా అందరికీ ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా, లేదా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్టుల పర్వం అంతా కూడా, లేదంటే ఈ పరిపాలన అంతా కూడా కొనసాగుతుందా అనే డౌట్ అయితే మా అందరికీ కూడా వస్తుంది. అసలు ప్రశ్నిస్తే కేసులా, విమర్శిస్తే అరెస్టులా? ఇదే నా పరిపాలన? అసలు నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసే అంత పెద్ద తప్ప ఆయన ఏం చేశారు? ఒక టీవీ డిబేట్ లో కూర్చొని విమర్శించడం తప్ప. సరే, ఆయన మాటల్ని మేమైతే వెనకేసి రావట్లేదు, కానీ దానికి ఆ విమర్శించిన దానికి అరెస్ట్ చేయడం అనేది మాత్రం తప్పని చెప్పి మేము ఇది అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ప్రకటన అనేది ఒకటి ఉంటుంది. ఈ పాలకులు ఏమైనా దాన్ని మర్చిపోయారా? అంటే ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు ఎవరికీ లేదా? ప్రశ్నిస్తే అరెస్టులు చేసేస్తారా? మీరందరూ కూడా ఈ అరెస్టుల మీద పెట్టే శ్రద్ధలో సకాలంలో సగం ఈ పరిపాలన మీద పెట్టుంటే ఈ 2 రాష్ట్రాలు కూడా బాగుపడేవేమో. అసలు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇలా అక్రమ అరెస్టుల మీద, దీని మీదే అక్రమ అరెస్టులు చేస్తే ఇదే ప్రధానంగా అని భావిస్తున్నారా ఈ పాలకులందరూ కూడా? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు, ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడిన మాటలు కాదవి. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేయడం అంటే ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడే నిద్ర నుంచి మేలుకొని ఈ వీడియో ఇప్పుడు చూసారా కొత్తగా ఏమైనా? లేదంటే ఇప్పుడు కొత్తగా ఆయనకి ఏమైనా నిన్న మొన్న కోపం వచ్చిందా మా నాగార్జున యాదవ్ గారి మీద? మాకైతే తెలియట్లేదు, దానికోసం ఆయన సమాధానం చెప్పాలి. లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన గురువో, లేదంటే ఫ్రెండో, లేదంటే బ్రదరో మాకైతే తెలియదు, కానీ ఆయన్ని హ్యాపీగా సాటిస్ఫై చేయడం కోసం మా నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేశారా? మాకు చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాలి. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కేవీఆర్ గారు అనే ఒక జర్నలిస్ట్ గారిని ఒక వారం క్రితం ఆంధ్ర పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. నిర్దాక్షిణ్యంగా వారి భార్య అడ్డుకుంటే మహిళా పోలీసులు కూడా లేకుండా ఈ మగవారు లాగే వైనం మనం చూసాం. ఇప్పుడు నిన్నగా మనం చూసుకుంటే నాగార్జున యాదవ్ గారిని తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా మ్యూచువల్ ఫ్రెండ్షిప్? ఇదే ఫ్రెండ్షిప్ 2 రాష్ట్రాలు అభివృద్ధి కోసం పెట్టినట్టయితే నిజంగా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయేమో. దయచేసి మన పాలకులందరూ కూడా గమనించాలి. సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత కానీ, ఇప్పుడున్న రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, లేదంటే మన హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే ఈ సీమరాజు అనే ఒక వ్యక్తి కానీ, లేదా సినిమా ఆర్టిస్టులు కానీ, జబర్దస్త్ స్కిట్లు చేసుకునేవారు కానీ, అక్కడి నుంచి మొదలుకొని నిన్న కాక మొన్న మామూలుగా మా భారతమ్మ గారు ఫేస్ మాస్క్ పెట్టుకొని కొంతమంది స్కిట్లు చేసుకునే వారి వరకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కిరాకార్పి కానీ వీళ్ళ మీద ఎన్నిసార్లు మేము అరెస్ట్ చేయాలి? రాజ్యాంగ ద్రోహం కేసులు ఎన్ని మేము పెట్టాలి? మేము ఏమైనా చేశామా? అసలు మొన్నటికి మొన్న ఎవరో ప్రశ్న రావాలని ఒక వ్యక్తి ఆయన ప్రశ్నిస్తున్నాడని చెప్పి రాష్ట్రంలో పలు స్టేషన్లో రకరకాల కేసులు పెడితే ఆ కేసులు చెల్లవని చెప్పి బెయిల్ ఇచ్చిన వైనం మనం చూసాం. ఇంకా మన గౌరవ డిప్యూటీ సీఎం గారు కోపానికి హద్దులు దాటిపోయి ఆయన ఏదో చేయాలని చెప్పి రాజ్యాంగ ద్రోహం కేసు పెట్టారు. అంటే ఇదేంటిది? ప్రశ్నించకూడదా? అసలు స్వేచ్ఛ అనేది లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మన రాష్ట్రంలో? ఎంత కరువు అయిపోయిందా? పరిపాలన మీద శ్రద్ధ పెట్టవచ్చు కదా. ఏం జరుగుతుంది ఇక్కడంతా? అసలు రాజ్యాంగ ద్రోహం అసలు కేసు ఎవరి మీద పెడతారు? దేశద్రోహం కేసు ఎవరి మీద పెడతారు? ప్రశ్న రావడం అనేది ఏంటి? గతంలో ఎప్పుడో డిప్యూటీ సీఎం గారు అన్న మాటని ఈయన మళ్ళీ ఇమిటేట్ చేస్తూ మాట్లాడితే ఈయన మీద దేశద్రోహం కేసు. అదే గతంలో ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టరా? ఆయన మాట్లాడితే శ్రీరంగ నీతులు, ఈయన మాట్లాడితేనేమో బూతులు. ఇలా ఉంది మన పాలకుల పరిస్థితి. మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అయితే గాడి తప్పింది పూర్తిగా. అసలు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో అర్థం అవట్లేదు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని విమర్శించడం, లేదంటే బూతులు తిట్టడం. అసలు హోమ్ మినిస్టర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉండి కూడా ఏది పడితే మాట్లాడడం తప్పించి ఏ రోజు కూడా ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యల మీద ప్రశ్నించడం ఏ రోజు లేదు. ఆ సమస్యని పరిష్కార మార్గం చూపించడం ఏది లేదు.
అనవసరంగా ఒకటే చెప్తున్నా, కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. త్వరలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఇదే సాంప్రదాయంగా మేము మళ్ళీ కొనసాగిస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. మేము మరీ చెప్తున్నాం కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరందరూ కూడా కళ్ళు తెరిచి ప్రశ్నిస్తే ప్రశ్నించే వరకు ఉంచండి. అంతే తప్పించి దీనికి అక్రమ అరెస్టులు ఈ అరెస్టులు చేస్తామంటే మాత్రం మేము సహించాం. మేమైతే మా పార్టీ పెట్టినప్పటి నుంచి 151 సీట్లు వచ్చినా, లేదంటే ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయినా సరే మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. మీలాగా 23 సీట్లు రాగానే పక్క రాష్ట్రాలకు పారిపోయి, లేదంటే ఎలక్షన్ కు 6 నెలల ముందు వచ్చి హడావిడి చేసి ఇప్పుడు అధికారం చేజిక్కించుకోగానే విరవీగే బ్యాచ్ మేము కాదు. దయచేసి ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం పేరుతో రాజకీయ కక్ష సాధింపు జరగకూడదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు నిజాలు వెల్లడించాలని మీ అందరి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై హింద్.